ఆయన కనీసం ఆయన అవగాహన లేక మాట్లాడతాడా ఆయనకి అసలుకి అంటే పదవి పోయి డిప్రెషన్ అయ్యి మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. అవినీతి అని మేము చెప్తున్నాం, తీస్తున్నాం, కొన్ని నిదానంగా తీస్తున్నాం. తొందర ఎందుకు? 6 నెలలు మొత్తం ఎలక్షన్ కూడా ఉన్నాయి, 2 నెలలు మొత్తం అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అవినీతి బయటపడుతుంది, అన్నీ బయటపడతాయి, ప్రతి ఒక్క విషయం బయటపడుతుంది. మీ సీఎం గారిని తీసుకోండి, చరిత్ర అంటారు. చరిత్రలో ఏమి ఉండాలి? బుక్కులలో మనుషుల పేపర్లో ఉండాలి చరిత్ర. ఇంకా అయిపోయిన చరిత్ర. మీ చరిత్ర తీసుకోండి. మొన్న అన్నాడు మేము 14 నుండి 12 సీట్ల నుండి 12 సీట్ల నుండి 14 గెలుస్తున్నాం అన్నాడు. ఎక్కడ 14 ఎక్కడ 12 ఎక్కడ? 1 లేదు 2 లేదు, గుండుస్తున్నా, పెద్ద గుండుస్తున్నా వీడు ఒకసారి. 6 నెలల్లో మాకు జనాలు రిటర్న్ అయినారు, మా దగ్గర రిటర్న్ అయినారు, మా మీరే కావాలి, కేసీఆర్ కావాలి, మీ ప్రభుత్వం కావాలి అన్నారు. మరి ఎక్కడ బ్యాక్ ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ మీ సీట్లు మన ఎక్కడైనా అడుగుతున్నాను క్వశ్చన్గా. ఇంకా అదేవిధంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మేము భారీ మేడతాం, 94 మేడతున్నా మా ఎంపీ గారిని మధురవి గారిని గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ వనపర్తిలో వచ్చిన గత ఎమ్మెల్యే ఎలక్షన్లో 83,000 చిల్లర బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. ఇప్పుడు ఎంత పడ్డాయి? 40,000 చిల్లర పడ్డాయి. మన మిగతా 40,000 ఓట్లు ఎవరికైనా అట్లు మీరు లోపల ఎవరితో ఒప్పందం కూర్చున్నారు? ఇంతకుముందుకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరితో ఒప్పందం కూర్చున్నారు మాకు తెలుసా అన్ని, ఎందుకంటే మేము గతంలో అక్కడనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసా అన్ని. ఇప్పుడు ఎవరితో ఒప్పందం కూర్చున్నారనుకో మాకు తెలుసా అన్నీ మెల్లగా బయటపడతాయి. అన్నీ మీరు తొందరగా అనుకుంటే కాదు. ఇంకోటి 8 డిపాజిట్లు కోల్పోయారు. అసలు ఎంపీ ఎలక్షన్లో మీ పార్టీ 8 స్థానాల డిపాజిటే కోల్పోయారు. ప్రాంతీయ పార్టీలు మేము అవుతాము, పైన ఉన్న జాతీయ పార్టీలకు మేమే ప్రాంతీయ పార్టీలు అవుతాము. ఎక్కడ మీ ప్రాంతీయ పార్టీ కనీసం పక్క పార్టీలు ఎవరు పలకరింపలేదు సార్. రేపు మీ స్థానం ఎక్కడ ఉందో ఆలోచించండి ఒకసారి. మీరు బెదిరుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీ నాయకులు కానీ మీరు కానీ బెదిరుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముందుగానే మా రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుల గురించి కానీ చిన్నారెడ్డి గారి గురించి కానీ మిగతా వేరే పేర్లు పెట్టి ఏనాడు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. మీరెందుకు చెప్తున్నారు? మా లోపల ఏమైనా జరుగుతుంది, మీకేం అవసరం? మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? జరిగిన ఇంత గతంలో మాట్లాడినట్టు మళ్ళా ఎప్పుడు రోజు రాజుకులో కలిసి మాట్లాడుకుంటున్నారా? ఇద్దరేమన్నా మీరు మాట్లాడండి నా గురించి, లేకపోతే నా గురించి మీరు మాట్లాడండి చెప్పుకుంటున్నారా? ఇద్దరు. అసలు మీకేం అవసరం? మా పార్టీ గురించి మాట్లాడడానికి మీకేం అవసరం? మా ఎమ్మెల్యే గారు ఏనాడు ఎవరి పేరు బయట పెట్టలేదు. ఏం జరిగినా ఆయన తనలో పెట్టుకున్నాడు, అందరినీ మంచి చూసుకుంటున్నాడు. మా ఎమ్మెల్యే గారు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు అంటే గతంలో జరిగిన ఎన్నికలు అయిపోయినాక ప్రతి ఒక్కరు సాయం కోరినీకి వస్తారు. ప్రతి ఒక్కరు సాయం కోరినప్పుడు ప్రతి ఒక్కరు చేయి జాపి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు సాయం చేసి పంపించిన వ్యక్తి ఆయన. మీ గతంలో మీ మాజీ మంత్రి గారు ఏం చేసినారు? మేము కౌన్సిల్లో ఉండి మేము అడిగినాం, చనిపోయినారు ఇట్లా వచ్చి పలకరించండి, ఇట్లా వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే ఏదో సాయం చేయండి. డైరెక్ట్ ముఖం మీదనే ఎవరి కౌన్సిల్లో ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళే చూసుకోండి, నాతో రాకండి అని చెప్పిన వ్యక్తే మీ నాయకుడు. అదే ప్రజాస్వామ్యంలో ఉండేది నాయకుడు లక్షణాలు అవేనా? తర్వాత వీళ్ళు అవినీతి అంటున్నారు. అవినీతి ఉంది, ఎందుకు లేదు? ఆయనేమో పెద్ద తిమింగలం, ఈయన చిన్న తిమింగలం. పెద్ద తిమింగలేమో చెరువు కట్టలు, భూములు, వేరే ఐదాలు ఏమైనా ఉంటే భూదందాలు, ఈ చెరువు కట్టలు, మిగతా ఏమైనా భూమి కనబడుతుంది, దూరంలో భూమి కనబడంటే అయిపోయి. ఇక చిన్న తిమింగలేమో ఈ రోడ్డు మీద వీధి వ్యాపారంతో ఉన్న డబ్బాలు, ఏమైనా కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటాయి దాని గురించి తీయడం, వాళ్ళని బాగా క్షోభ పెట్టి వాళ్ళతో పైసలు వసూలు చేయడం, ఇవన్నీ మొన్ననే కదా, మొన్న ఎలక్షన్ అయిపోయిన మొన్ననే కదా రాజ్యోగులు కొట్లాడింది. ఇప్పటికి డబ్బాలకి ఇంకా పైసలు వేయాలి, డబ్బాలకి ఇంకా 2-3 పైసలు వేయాలి. ఇంతవరకు వాళ్ళతో 50,000 వసూలు చేసింది, 50,000-70,000 వసూలు చేసింది. ఏమంటే కొంతమందికి తక్కువ ఇచ్చి కొన్ని పైసలు ఖర్చు అయ్యాయి అంటాడు. ఇట్లకెళ్ళి ఖర్చు అయితే పైసలు ఎన్నికల డ్రైనేజ్ కట్టిన అంటాడు. వాళ్ళకి డ్రైనేజ్ ఎవరు కడతారు? కాంట్రాక్టులు కడతారు, కట్టి బిల్లులు తీసుకుంటారు మున్సిపాలిటీకి. ఏమైనా ప్రైవేట్ వ్యక్తులతో కట్టించి ఈయన పైసలు తీసుకుంటారు. ఏమన్నా ఇదే పద్ధతి. ఆయన చైర్మన్ కదా, ఆయన ఇంత రాజకీయ పార్టీలు లేడా? తెలియదా? కౌన్సిలరే కదా, ఎంతమంది కూర్చుంటారు 2 సార్లు. తెలియదా ఆయన కాంట్రాక్టర్ ఏ విధంగా చేసుకుంటారు? అట్లా మొత్తం అందరితో వసూలు చేసి మొత్తం అవినీతి పరంగా, మొత్తం మున్సిపాలిటీ మొత్తం అవినీతి పరంగా చేసింది. ఒక్క పని కాకుండా చేసింది మొత్తం. పెద్ద తిమ్మింగలేమో చెరువులు నా సొంత నిధులతో చేస్తున్నాను.
సొంత నిధుల దగ్గర టఫైట్ సెల్ కలిగి 5 కోట్ల దాదాపుగా 5 కోట్ల వరకు చేసింది. ఏమంటే నా సొంత నిధులతో నేను 50 లక్షలు తెచ్చి పెట్టిన కలాసేనా అన్న 50 లక్షలు మొత్తం చిట్టాలు తీసిన మొత్తం. దాని గ్రీనరీ అన్ని స్తంభాలు గ్రీనరీ సీసీ అంటే ఆ తాళచెరు పోయి ఒకసారి చూస్తే మొత్తం సీసీ రోడ్ మొత్తం పైకి 180 లక్షలు 1 ఎవరి సొమ్ము ఎవరి కథ ఏంది ఇది కాదా అవినీతి. మళ్ళీ ఆయన పేరు రాసింది ఎస్ఎన్ఆర్ మార్గాన్ని, అది మాత్రం పగలలే మళ్ళీ మంచిగా జనాలు వాకింగ్ చేసే రోడ్లు మొత్తం బయలుపోయినాయి. అక్కడ తొందర నాకు సీసీ రోడ్ తొందరగా కావాలి తొందరగా జనాలు ఎవరు అడిగిన జనాలు అసలు అట్లా సరే చేసినాం మంచిదే చేసినాం నిదానమైన చేసి దాన్ని ఏదో పర్టికులర్గా మధ్య కుదిర్చిపెట్టాలి కదా. ఆడున్న మట్టిని దాన్నే అసలు లోతు ఎంత తీసుకున్నా కూడా అడుగుతావుగా మమ్మల్ని నోరు మూపించిన అసలు చెరువుకి ఎంత లోతు ఉండాలి ఎంత లోతు ఉండాలి ఎంత డెప్త్ ఉండాలి కనీసం చెప్తావు కట్టగలి ప్రజలు చెప్తావు వినాలి. ఎంతమంది చనిపోయారు ఇప్పటికి దాదాపు 10-12 మంది చనిపోయారు. ఒక్కో చెరువు కాడ 2-3 చనిపోయారు ఆ లోతు ఎక్కువ తీయడం వల్ల. ఉబ్బి వచ్చి మొత్తం లోతు ఎక్కువ తీయడం వల్ల రోజు కనీసం నెలకు లేకపోతే 2 నెలలకు ఒకసారి ఒక క్షణం చేస్తుంది. ఎవరు దీన్ని ఎవరు బాధ్యతలు అవుతుంది ఇవన్నీ మీరేగా బాధ్యతలు అయ్యేది. బాధ్యత మీరేగా వహించాల్సింది. టిప్పర్లు పెడితేవి జేసీబీలు పెడితేవి దానికి వెళ్ళి మట్టి ఉంటాయి మట్టి అమ్ముకుంటేవి ఎర్రమన్ను వస్తే ఎర్రమన్ను దానికి ఆ కట్టెక్క వాడుతుంది. బిల్లులు మాత్రం మొత్తం బిల్లులు మాత్రం బయటికి తెప్పించాలని చెప్పి బిల్లులు పెడతాయి. అవినీతి తావు లేకుండా ఎక్కడ ప్రలోభ పడకుండా ఉద్యోగాలు ఇప్పిస్తా అన్ని ఇప్పిస్తా అని చెప్పి ప్రలోభ వాళ్ళకి మొన్న వచ్చినాక గెలిచినాక 2010 గెలిచినాక మంత్రి అయినాక ఎన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే నీ ఓజీని పెట్టి ఎన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే మేము కౌన్సిలర్లను మా బీదలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా పెట్టండి అని అయ్యో మొరాన్ని మొత్తుకుండగా మా కౌన్సిలర్ మొత్తుకుంటే మేము మొత్తుకుంటే ఒక్కనాడు ఒక్కడుగా ఇవ్వకపోతే సార్ వీళ్ళు బీద వాళ్ళు వీళ్ళు కథ ఇది ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి బాగాలేదు వీళ్ళకి ఇస్తే వీళ్ళు జీవనంలో పొందుతారంటే లేవు అయిపోయినాయి దాని వీళ్ళు జాబులు అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి ఉన్న వనపడిలో ఉన్న మొత్తం జాబులు మొత్తం లోపలనే మీ రోజుతోన ఇంట్లో పనిచేసే వ్యక్తితోన మొత్తం అమ్ముకుంటున్నారు. మళ్ళీ ఏమైనా అంటారో బయటికి మాత్రం అవినీతి జరగదు ఏ ప్రాబ్లం లేవు ఏమి లేవు నేను కట్టుబడి ఉన్న దాని కానీ పెద్ద పథకాలు వాళ్ళు మీరు ఈరోజు పదవి ఓటుకొని మీరు దల్లాడుతున్నారు. పదవి మీ పెద్దాయనకి పోయింది ఆ పెద్దాయనకి పోయింది మీరున్న పెద్దాయనకి నీకు అందరికి పోయినాయి పదవులు పోయి ఇవాళ దల్లాడుతుంది పదవులు పోయి దల్లాడుతుంది మమ్మల్ని చేస్తారు అన్నట్టు దల్లాడుతుంది. మీ పెద్దాయన పదవి పోయినాక ఒక సామాన్య హోటల్లో పోయి ఛాయ్ తాగుతుంది. మొన్న ఎమ్మెల్యే అక్కడ ఓడిపోయినాక కర్రలు కాల్చి వాత పెట్టింది అవు అంటాం కంపల్సరీ అంటాం పెట్టినందుకే కదా నువ్వు పోయి కార్నర్ మీటింగ్లో పాల్గొంటుంది అంతకుముందు ఇక్కడ ఒక్కరినాడా రాణిస్తే కనీసం. గతంలో జరిగిన ఎలక్షన్లో మా కుటుంబం గురించి మేము మాట్లాడుకుంటుంటే మా పార్టీ వాళ్ళని నేను సంకలెత్తుకొని తిరగడంలో మీ ఆంతర్యం ఏంది ఫస్ట్ పాయింట్. రెండోది మొన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంలో అవిశ్వాసం పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఎవరెవరితో ఎక్కడెక్కడ చర్చలు చేశారో అన్ని విషయాలు మాకు తెలుసు. ఆ విషయం మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అన్నమాట వాస్తవం. ఇది ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో ఆలోచింపడే మనస్తత్వం మేఘారెడ్డి కాదు మాది కాదు మా మనస్తత్వం అది కాదు. మీరు మొన్న అన్నారు బీజేపీతో కుమ్ముక్క మేఘారెడ్డి గారు అన్నమాట వాస్తవం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు సారు కారు 16 అన్నారు మీ అందరికి ఐడియా ఉంటుంది. ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఉన్నాయి. రెండు కూడా అధికార పార్టీతో అదేవిధంగా ప్రతిపక్ష పార్టీతో ఉన్నట్టు ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఒకరికి 3 సీట్లు ఒకరికి 4 సీట్లు వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఉన్నాయి కదా. మళ్ళీ మాకు వచ్చినట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు మీకు 4, 2, 3 వచ్చేది ఉండే కదా. మరి మీరు 0కి ఎందుకు పోయినరు అంటే మీరు లాలూచి పడ్డది అనేది అది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. ఇక మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇంకా మేము ఏదో మాట్లాడితే ఇంకా ఏదో చేస్తే మేము నీతి సూత్రాలు చెప్తే మీరు గొప్ప అనుకుంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తాం. అది మీ అవివేకం. రెండోది ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం పోటాపోటీగా ఉంది. గతంలో ఎప్పుడైనా అట్లే ఉండాలి ప్రభుత్వాలు, అట్లా ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుతుంది, ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలి. ఇవాళ కేసీఆర్ గారు కానీ మీరు కానీ ప్రతిపక్షం వీక్ ఉండడం వల్లనే మీరు ఇన్ని అరాచకాలు చేసిండ్రు.
ఇక ముందు కేంద్రంలో అటువంటి అరాచకాలు చేయరు, అటువంటి చేసే పరిస్థితి లేదు. కనీసం మీకు అక్కడ ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. అది మీరు ఆలోచన చేసుకోండి ముందు. అదేవిధంగా ఇంకొక మాట, ఈయన ఉద్యమ పార్టీ ఉద్యమకారులం, మేము మళ్ళీ ఓపికతో 14 ఏళ్ళు మేము పోరాడగల శక్తి ఉంది అంటారు. అయ్యా, ఆ రోజు తెలంగాణ ఉద్యమం వేరే, ఇప్పుడు ఉన్నది వేరే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పదవులు ఆశించకుండా ఎమ్మెల్యేలమైతే, ఎంపీలమైతే, చైర్మన్లు అయితే, ఇదైతే అనే ఉద్దేశంతో ఏ ఉద్యమకారుడు ఉద్యమంలోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారులందరూ చెత్త ఏరుకున్న కాడిచి బంగారు దుకాణాల వరకు అందరూ ఉద్యమంలోకి వచ్చిండ్రు. ఆ రోజు ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పనిచేసిన ఉద్యమకారుల అమరవీరుల త్యాగంతోన, ఉద్యమకారుల కష్టఫలితంతోన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మేము ఉద్యమం చేసిన కేసీఆర్ వల్ల తెలంగాణ ఏర్పడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే సంగతి మీకు కనీసం ఆ విజ్ఞతను ఉందా? ఆ తెలివితేటలను ఉన్నాయి? కనీసం పార్లమెంట్లో మీకు ఆ రోజు కూడా మీరు లేరు. పార్లమెంట్లో ఉన్నది ఆ రోజు కాంగ్రెస్ నాయకులే. సోనియా గాంధీ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది, ఆందోళన కాదు భారతదేశంలో పోతాన్న కొడుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప తల్లి. నేను ఇవాళ మా అమ్మ తర్వాత ప్రేమించే తల్లి ఎవరంటే సోనియా గాంధీ. ఈ తెలంగాణ ప్రజలందరూ సోనియా గాంధీ తల్లి. అసలు సోనియా గాంధీని కూడా మీ నీచ రాజకీయాల కోసం మీరు ఇలా సోనియా గాంధీని కూడా మాట్లాడడం జరిగింది.